శ్రీ సీతారామచంద్రస్వామి నమః. దీక్షాపరులకు అన్నప్రసాద వితరణ ఇల్లుల్లో చేస్తాం. అది ఎప్పుడైనా చేయవచ్చా, దానికి కలిగే ఫలితాలు చెప్పండి అనేది సందేహం. దీక్ష ఎవరైతే తీసుకుంటారో వారిని ఆ దేవతా స్వరూపంగా భావిస్తారు మన సమాజం. వారిని ఇంటికి పిలిచి ఆ స్వామివారిని వారిలో ఉన్నారనుకొని భావించి వారందరికి కూడా శుభ్రమైనటువంటి సాంప్రదాయ పద్ధతిలో ఆ స్వామివారికి నైవేద్యం పెట్టినటువంటి అన్నీ కూడా వారికి వడ్డించి భోజనాలు పెడతారు. తత్ఫలితంగా వారు ఏదైతే అన్నం తిని అక్కడ ఉండే వారిని తృప్తిగా దీవిస్తారో వారందరికీ కూడా మంచి జరుగుతుందనేది మన సాంప్రదాయం. కాబట్టి ఎవరైతే ఆ అన్నదాన ప్రసాదాన్ని 10 మందికి పెడుతూ ఉంటారో తప్పకుండా వారి వంశం అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆ అన్నప్రసాదం ఎవరైతే వడ్డిస్తారో వారందరూ కూడా మితంగా, వారు వచ్చింది కదా దేవతా స్వరూపం కదా అని చెప్పి అందరూ తినేదానికంటే ఎక్కువ పెడుతూ ఉంటారు. అది మానుకొని ఎవరైతే ఎంత తింటారో అంతే పెట్టండి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానిని పదార్థం అనేదాన్ని ఎప్పుడు కూడా వేరు చేయకూడదు. అందుకే మితంగానే ఆహారాన్ని వడ్డించడం శ్రేయస్కరం. జై శ్రీరామ్.